హాయ్ ఫ్రెండ్స్, సోనం రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా గురించి మీకు తెలుసా? అతను నెలకు ఎంత సంపాదిస్తాడు, రాజ్ కుష్వాహా ఎంత సంపన్నుడు, అతని నేపథ్యం ఏంటి అనే విషయాల గురించి చాలా వివరంగా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఫ్రెండ్స్, సోనం రఘువంశీ భర్త రాజా రఘువంశీ రవాణా వ్యాపారం చేస్తాడు. అతని కంపెనీ సంవత్సరానికి ఎంత టర్న్ ఓవర్ ఉంటుందో తెలుసా? సుమారు 8 కోట్ల నుండి 10 కోట్ల రూపాయలు. కానీ సోనం ప్రేమలో మునిగిపోయిన ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ఏం చేసేవాడో తెలుసా? అతను సోనం తండ్రి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. మీడియా నివేదికల ప్రకారం అతను ఆ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. చాలా సాధారణమైన ఆదాయాన్ని సంపాదించేవాడు. అతను కష్టపడుతూ నెలకు 20,000 రూపాయలు సంపాదించేవాడు. అతని జీతం నెలకు 20,000 రూపాయలు మాత్రమే. దీనిని సంవత్సరానికి లెక్కిస్తే ఇది 2,40,000 మాత్రమే. అతను రాజా రఘువంశీ కంటే ఎంత తక్కువగా సంపాదిస్తాడో మీకు తెలిసింది కదా. అయినప్పటికీ సోనం రఘువంశీ రాజ్ కుష్వాహాపై ఎంతగా మోజుపడిందంటే ఆమె తన భర్తను హత్య చేసింది. ఫ్రెండ్స్, రాజ్ కుష్వాహా ఆర్థిక స్థితి అంత గొప్పగా లేదు. అతను చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చాడు. ఇంట్లో 2 సోదరిమణులు ఇంకా కుటుంబం ఉన్నారు. అయినప్పటికీ రాజ్ కుష్వాహా సోనం చెప్పినట్లు ఈ హత్యలో ఆమెకు సహాయం చేయడమే కాకుండా ప్రతి అడుగులో ఆమెకు తోడుగా ఉంటూ మొత్తం ప్రణాళికను కూడా అమలు చేశాడు. రాజ్ కుష్వాహా కుటుంబం ఈ హత్యను రాజు చేశాడని నమ్మడానికి సిద్ధంగా లేదు. సోనంతో రాజుకు సంబంధం ఉందని కూడా వారు నమ్మడం లేదు. రాజు కుటుంబం చెప్పేది ఏంటంటే రాజు సోనంను అక్క అని పిలిచేవాడట. అలా పిలిచేవాడు ఆమెతో లైంగిక సంబంధం ఎలా పెట్టుకుంటాడని వారు అంటున్నారు. కానీ మరోవైపు మీడియా నివేదికలు వేరే కథను చెప్తున్నాయి. సోనం రఘువంశీ రాజ్ కుష్వాహా మధ్య ప్రేమ సంబంధం ఉంది. సోనం మరియు రాజ్ గంటల తరబడి ఫోన్ మాట్లాడేవారు. ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉండేవారు. వివాహం తర్వాత కూడా సోనం రఘువంశీ రాజ్ కుష్వాహాతో నిరంతరం లైంగిక సంబంధంతో ఉండేది. ఇక్కడ ప్రశ్న ఎవరి సంపాదన లేదా నేపథ్యం గురించి కాదు, కానీ సోనం రఘువంశీ రాజ్ కుష్వాహాపై ఎంతటి మోహపడిందంటే ఆమె తన భర్తను హత్య చేసింది. అసలు రాజా రఘువంశీ తప్పు ఏంటంటే అతను సోనంతో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె గురించి ఎక్కువ వివరాలు తెలియకుండా, ఆమె మాజీ ప్రియుడు గురించి తెలుసుకోకుండా సోనం హనీమూన్కి వెళ్దామనగానే హనీమూన్కు వెళ్ళాడు. ఆ తర్వాత రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు రాజ్ కుష్వాహా నేపథ్యంపై కూడా అనేక ఎంక్వైరీలు జరుగుతున్నాయి. సోనం రాజ్ మధ్య సంబంధం గురించి కూడా వివరాలు తవ్వి తీస్తున్నారు. వారి కాల్ వివరాలు, చాటింగ్లు బయటకు తీస్తున్నారు. అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ నెలకు కేవలం 20,000 రూపాయలు సంపాదించే రాజ్ కుష్వాహా సోనం చెప్పినట్లు ఇంత పెద్ద హత్యకు పాల్పడ్డాడు. ఈ ప్రణాళికలో భాగమయ్యాడు. కొంతమంది ఏం చెప్తున్నారంటే భర్తను లేపేశాక భర్త ఆస్తి తనకు అవుతుంది కాబట్టి తర్వాత ప్రియుడితో హాయిగా బ్రతకొచ్చు అని ప్లాన్ చేసింది అని అంటున్నారు. ఇప్పుడు అతని కుటుంబం నుండి ఇతర విషయాలు బయటకు వస్తే ఏంటి అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.